ఆయిల్ నింపుకొని వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఎక్స్ప్రెస్ పై ఓ చోట ఆగి ఉంది. ఇంతలో అటుగా వచ్చిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా ఆయిల్ ట్యాంకర్ డ్యామేజ్ అయ్యి ఆయిల్ రోడ్డుపై ఎరుపై పారసాగింది. గమనించిన స్థానికులు బిందెలు, బకెట్లు, డబ్బాలతో ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆగ్రాలోని ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఎక్స్ప్రెస్ హైవే రేస్ బ్రాండ్ ఆయిల్తో వెళ్తున్న ట్యాంకర్ను ప్యాసింజర్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరోవైపు ఆయిల్ ట్యాంకర్కు కూడా దెబ్బతినడంతో లీక్ అయి నూనె రోడ్డుపై ఎరులై పారసాగింది. గమనించిన స్థానికులు బకెట్లు, బిందెలతో ఆయిల్ ట్యాంకర్ వద్దకు పరుగులు తీశారు. ఎగబడి మరీ ఆయిల్ను పట్టుకునేందుకు గుమ్మికూడారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రక్కు దగ్గర 50 మందికి పైగా జనాలు బకెట్లు, బాటిల్తో నూనెకు పట్టుకునేందుకు ట్యాంకర్ వద్ద గుమ్ముకూడి ఉండడం వీడియోలో కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఫతేహాబాద్లో బుధవారం ఉదయం 7:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. లక్నో నుంచి ఆగ్రా వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో నూనె సేకరించుకునేందుకు స్థానికులు బకెట్లు, బాటిళ్లు, బిందెలతో ఎగబడ్డారు. దీంతో బస్సులోని ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేయవలసి వచ్చింది. అనంతరం గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. దెబ్బతిన్న ట్యాంకర్ను కూడా సంఘటన స్థలం నుండి తొలగించారు.